ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవాతి దేవుడు మరి ఈరోజు మనకిచ్చినటువంటి గొప్ప మాటల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని ఎంతో చక్కటి మాటలు మరి కీర్తనకాడైనటువంటి దావీదు ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, నిజమే కదా, ఇవి దేవుని యొక్క మాటలు కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నాడు. నిజమే కదా. మనము కొన్ని వస్తువులు కొన్నప్పుడు, లేదంటే తినుబండారాలు మనం కొనుక్కున్నప్పుడు, లేదంటే ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు వాటిని మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఒక మంచి పండు కొనాలన్నా అది తీయగా ఉందా పుల్లగా ఉందా అని చెప్పేసి మనము తిని చూస్తూ ఉంటాము. లేదంటే కర్రీస్ వండుతున్నప్పుడు, మరి కూరలు వండుతున్నప్పుడు దాంట్లో ఉప్పు కారము సరిపోయిందా అని మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. మంచి వస్త్రాలు కొనుక్కున్నప్పుడు అవి మనకు సరిపోయినవా లేదా అని చెప్పేసి వేసుకొని చూస్తూ ఉంటాము. వీటినే మనము పరీక్షించి చూసి కొనుక్కుంటూ ఉంటాం కదా. బాగుంటేనే తీసుకుంటాము, బాగాలేకుంటే మనం తీసుకోము కదా. అలాగే దేవుడు ఉత్తముడు, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు అని చెప్పేసి దావీదు యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాడు. మరి దావీదు కూడా తనకున్నటువంటి బాధల్లో, శోధనలో, మరి తనకున్నటువంటి అపజయాల్లో దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టే ఆ యొక్క కష్టాల్లో కూడా దేవాతి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. మరి తరుముతున్నటువంటి సమయంలో తోడుగా ఉన్నాడు. తనకున్నటువంటి భయం కలుగుతున్నటువంటి సమయంలో తోడుగా ఉన్నాడు. కాబట్టే దావీదు యెహోవాని మరి చూశాడు, గొప్ప దేవుడు అని, సర్వశక్తిమంతుడు అని అతను గ్రహించాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఎంతో చక్కగా చెప్పగలుగుతున్నాడు, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఈరోజు నాకు ఎన్నో శ్రమలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు మాత్రమే నన్ను కాపాడాడు అని చెప్పగలుగుతున్నాడు. తను అనుభవించాడు దేవుని యొక్క గొప్ప కార్యాలు. కాబట్టి తను ఎంతో చక్కగా చెప్పగలుగుతున్నాడు. యెహోవా యొక్క గొప్పతనాన్ని అతను చాటిస్తున్నాడు ప్రియులారా. ఈరోజు మరి నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యల్లో, బాధల్లో, వేదనలో, దుఃఖంలో నువ్వు ఉన్నట్లయితే దేవుని నువ్వు నమ్ము, ఆశ్రయించు. దేవుని పట్ల విశ్వాసం నువ్వు ఉంచినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి మరి దేవుని పట్ల నువ్వు ఆశ కలిగి మరి నువ్వు జీవించినట్లయితే నువ్వు గొప్ప కార్యం పొందుకుంటావు. అంతేకాదు, నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు గొప్ప సాక్షిగా నిలబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట నీ కొరకే అని నువ్వు విశ్వసించినట్లయితే ఏకీభవించు, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, మరి కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని. అవును, నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఉత్తముడవైన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నిన్ను ఆశ్రయించి వారి విషయంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చేసే దేవుడవు అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి. ఈ సమయంలో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. వారి యొక్క బాధ, వారి యొక్క వేదన, వారి యొక్క దుఃఖము, వారి యొక్క శ్రమలు నీవు చూస్తున్నావు నాయన. వారు నిన్ను ఆశ్రయించి ఉంటుండగా వారి యొక్క దుఃఖ దినాలన్నిటిని తొలగించి సంతోషాన్ని వారి జీవితంలోకి అనుగ్రహించండి. గొప్ప సాక్షులుగా వారు నిలవబెట్టమని ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము నా కొరకే అని నువ్వు నమ్మినట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి. అంతేకాదు, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.